హలో వెల్కమ్ టు మ్యాన్ మ్యాటర్స్. గ్లోబల్ వాటర్ సెక్యూరిటీ రిపోర్ట్ ఈ మధ్య విడుదలైంది. ఈ రిపోర్ట్ని యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్స్ యూనివర్సిటీ UNU విడుదల చేసింది. ఈ రిపోర్ట్ ప్రకారం ప్రపంచంలో 2020 నాటికి భారత్, చైనా సహా 113 దేశాల్లోని 560 కోట్ల మందిని నీటి కష్టాలు చుట్టుముట్టనున్నాయి. అంటే ఆల్మోస్ట్ 72%. పాకిస్తాన్, ఇథియోపియా, హైతీ తదితర 24 నేషన్స్లోని 6.42 crores పీపుల్కి తాగడానికి పరిశుభ్రమైన తాగునీళ్లు దొరకడం కూడా కష్టమే. ఈ జల సంక్షోభంతో తీవ్రమైన ఆహార కొరత ఏర్పడడం వల్ల ఆకలి చావులు పెరిగే అవకాశం ఉందని ఈ నివేదిక పేర్కొంది. ప్రపంచ జనాభాలో సుమారు 100 కోట్ల మంది అంటే 20% పీపుల్కి మాత్రమే తగినన్ని పరిశుభ్రమైన నీళ్లు అందుబాటులో ఉన్నాయని ఈ రిపోర్ట్ స్పష్టం చేసింది. UNO నిర్దేశించిన 17 సస్టైనబుల్ గోల్స్లో ముఖ్యమైనది అందరికీ పరిశుభ్రమైన నీటిని అందుబాటులో ఉంచడం. ఈ లక్ష్యంపై UNO 186 దేశాల్లో నివసిస్తున్న 788 కోట్ల ప్రజలకు 2030 నాటికి పరిశుభ్రమైన నీరు ఏ మేరకు అందుబాటులో ఉంటుందనే అంశంపై అధ్యయనం చేసింది. అందులో వెల్లడైన అంశాలతో ప్రపంచ జలభద్రత నివేదికను ఈ మధ్య విడుదల చేసింది. పాకిస్తాన్, ఇథియోపియా, హైతీ, చాద్, లైబేరియా, మడగాస్కర్ లాంటి 24 నేషన్స్లోని 6.42 crores పీపుల్కి తాగడానికి పరిశుభ్రమైన గుక్కెడు మంచినీళ్లు కూడా అందుబాటులో ఉండవు. ఫిన్లాండ్, అమెరికా, న్యూజిలాండ్, నార్వే, యునైటెడ్ కింగ్డమ్, స్వీడన్, స్విట్జర్లాండ్, లక్సెంబర్గ్, లాత్వియా లాంటి దేశాల్లోని 100 కోట్ల మంది, 49 దేశాల్లోని 100 కోట్ల మంది ప్రజలకు మాత్రమే తగినన్ని పరిశుభ్రమైన నీళ్లు అందుబాటులో ఉంటాయి. ఇది ఇవాల్టి వీడియో. నెక్స్ట్ వీడియోలో మరొక మంచి కంటెంట్తో కలుద్దాం. థ్యాంక్ యూ.